ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. జూన్ 25వ తేదీ గురువారం, అంటే రేపే నిర్జల ఏకాదశి అండి. ఈ నిర్జల ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి అలానే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి సమేతంగా పూజ చేసుకుంటే చాలా మంచిది. వీలైతే పిండి ప్రమిదలు వెలిగించుకొని పూజ చేయండి. అలానే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వస్తే చాలా మంచిది. ఇంకా వీలైతే ఉపవాసం ఉంటే మంచిదండి. మనకి ఆరోగ్యరీత్యా అంతా బాగుంది అనుకుంటే ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ నిర్జల ఏకాదశి అనే కాదు, ప్రతి నెలలో వచ్చిన ఏకాదశి రోజు కూడా మనం స్వామి అమ్మవారిని పూజ చేసుకుంటే ఇంటికి చాలా మంచిది. అండ్ అలాగే ఎవరైతే ఎక్కువ ఇంట్లోని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో అండ్ అలాగే అకారణంగా కొన్ని డిస్టర్బెన్సెస్తో బాధపడతారో వాళ్ళు ప్రతి నెలలో వచ్చిన ఏకాదశి రోజు స్వామికి పిండి ప్రమిదతోని దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. సో అలా రేపు నిర్జల ఏకాదశి పూజ చేసుకోండి, చాలా మంచిది. ప్రతి నెలలో కూడా సంవత్సరం పొడవునా మనకి 12 ఏకాదశులు అనేవి వస్తాయి. ప్రతి నెలలో కూడా ఏకాదశి అనేది వస్తుంది. ప్రతి నెలలో కూడా ఏకాదశులు చేసుకుంటే చాలా మంచిదండి. అసలు 12 నెలలు గనక మనము ఎక్కడ ఆటంకం లేకుండా చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఈ 12 నెలల్లో అంటే సంవత్సరం మొత్తం మీద ఏ ఒక్క రోజైనా కూడా మనము ఏకాదశి పూజని మిస్ అయ్యాం అనుకుంటే కనుక రేపు వచ్చిన ఈ నిర్జల ఏకాదశి పూజనైతే ప్రతి ఒక్కరూ చేసుకోండి. 12 నెలలు ఏకాదశి పూజ చేసినంత పుణ్య ఫలితం అంటారు. వీలైనంత సింపుల్గా చేసుకోండి. స్వామి యొక్క పట్టానికి తులసిమాల సమర్పించుకొని ఏదైనా పువ్వులతో అలంకరణ చేసుకొని 2 పిండి ప్రమిదలను పెట్టుకొని 3 ఒత్తులు వేసి ఒక ఒత్తి కింద చేసుకొని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన అయితే చేసుకోండి. తులసమ్మ దగ్గర కూడా పూజ చేయండి. అలాగే గుడిలో కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది. ఉపవాసం ఉండండి. అలానే ఎవరైనా పేద బ్రాహ్మణునికి స్వయం పక దానం ఇవ్వడం లేదా ఎవరైనా పేదవాళ్ళకి ఎంతో కొంత మనం సహాయం చేయడం అనేది చాలా మంచిది. అండ్ అలాగే మనం ఏం చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాలండి. పూజ చేసేస్తున్నాం కదా అని చెప్పేసి ధూపాలు దీపాలు హారతులు ఇచ్చేస్తే కాదు, ఇక్కడ మనము ప్యూర్ సోల్తోని పూజ చేసుకుంటే చాలా మంచిది. మనం ఎంత ఆడంబరంగా చేస్తున్నాము, ఎన్ని దండలేసి చేసేస్తున్నాం అనేది కాదు. ఒక్క దీపమైనా పెట్టండి, మనస్ఫూర్తిగా పెట్టండి. అండ్ నిండు మనసుతో పెట్టండి. పక్కనున్న వాళ్ళు చెడిపోవాలనో లేదా ఎవరి జీవితాలైనా పాడు చేయాలనో చెప్పి మనం ఏది కూడా అనుకొని పూజ చేసినా కూడా మన పూజ అంతా వృధా అవుతుంది. మనకి హాని చేసే వాళ్ళను కూడా క్షమించి మనం వాళ్ళకి మంచి జరగాలని కోరుకొని పూజ చేస్తేనే దేవుడు హర్షిస్తాడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి చెప్తారు, శత్రువునైనా కూడా క్షమించే గుణం ఉన్నవాడే గొప్పవాడు అని చెప్పి. అలా మనకి ఎవరైనా హాని చేస్తున్నారు అనుకున్నా, హాని చేసినా కూడా క్షమించి మనము ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడే చాలా మంచిది. అలా క్షమాగుణం ఉన్న వాళ్ళకి దేవుడు కూడా చూస్తాడు. అలా మనసులో ఎలాంటి కుళ్ళి బుద్ధి కానీ ఏది పెట్టుకోకుండా పూజ చేసుకోండి. దేవుడు ఎప్పుడు కూడా మన తోడే ఉంటాడు. ఇది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను కాబట్టి ఈ మధ్య నేను పూజ చేసినప్పటికీ కూడా మీ ముందుకి ఎక్కువగా నేను తీసుకురావట్లేదు. అంటే పూజ చేసుకుంటున్నాను, నాకు నేనే స్తోత్రాలు చదువుకుంటున్నాను, చక్కగా పూజ యొక్క ఫలితాన్ని ఆస్వాదిస్తున్నాను. అండ్ అలాగే పూజ చేసినప్పుడు వచ్చిన ఆ పీస్ని కూడా ఆస్వాదిస్తున్నాను, ఎక్కడ కూడా పెట్టకుండా. సో రోజు రోజుకి మనలో మార్పు అనేది రావాలండి. ఎన్ని పూజలు చేసినా కూడా మీరు 100 పూజలు చేసి మీలో మార్పు రాలేదంటే వృధా. నా దృష్టిలో అయితే ఎన్ని పూజలు చేసినా వృధా అని నేను అనుకుంటాను. సో పూజలు చేయండి, కానీ తృప్తిగా చేయండి అండ్ మనస్ఫూర్తిగా చేయండి, నిర్మలమైన మనసుతో చేయండి. ఇది ఒక్కటే చెప్తాను. మన దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉండాలని కోరుకొని చెయ్యండి. అంటే నా చుట్టుపక్కల నాతో తిరిగే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగోవాలి, వాళ్ళ పిల్లలు బాగోవాలి అండ్ వాళ్ళకి ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకొని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే దేవుడు మనల్ని ఎప్పుడు క్షేమంగా చూస్తాడు. ఇది ఎప్పుడు నేను నమ్ముతాను, ఫర్ ఎవర్ నమ్ముతూనే ఉంటాను. ఇంకా ఎందుకో ఈ మధ్య నాకు ఇవన్నీ కొంచెం చూసిన తర్వాత ఎందుకో ఇవి కొంతమందికైనా రీచ్ అయితే, ఇలా చెప్తే కొంతమందికైనా రీచ్ అయితే హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. సో అందుకే చెప్పాను. అండ్ అలాగే నిన్న కూడా నాకు ఒక కాల్ వచ్చిందండి. కాల్ అంటే నేను బిజినెస్ చేస్తాను.
నేను ఏ బిజినెస్ చేస్తానని తెలియని వాళ్ళకి మీ అందరికీ కూడా చెప్తున్నాను. నాది చాలా స్మాల్ బిజినెస్ అండి. పూజ స్టోర్ ఉంది. పూజ స్టోర్ అంటే ఏదో షాప్ పెద్ద పెద్దగా రన్ చేస్తున్నానని చెప్పట్లేదు. బై గాడ్స్ గ్రేస్ దేవుడి దయ వల్ల ఎప్పుడైనా పెద్ద షాప్ పెట్టుకోవాలని కోరిక నాకు కూడా, బిజినెస్ మంచిగా చెయ్యాలి అని చెప్పేసి. సో చిన్న బిజినెస్ అయితే రన్ చేస్తున్నాను. పూజ సామాగ్రి అండ్ అలాగే ఇత్తడి దేవుడి సామాన్లు అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి అన్నమాట. సో వాటికి వచ్చిన నాకు కొన్ని కాల్స్ నేను రిసీవ్ చేసుకుంటూ ఉంటాను. వాట్సాప్ కాల్స్ని నేను డైరెక్ట్ కాల్స్ అయితే నేను రిసీవ్ చేసుకోను, కానీ వాట్సాప్ కాల్స్ని కొన్ని నేను రిసీవ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నిన్న విజయవాడ నుంచి స్వరూప గారు నాకు కాల్ చేశారండి. ఇక్కడ వాళ్ళ అన్నయ్య వదిన కూడా ఇక్కడే మాకు దగ్గరలోని ఇసుక తోట దగ్గర ఉంటారనమాట. వాళ్ళు నా దగ్గర లాస్ట్ ఇయర్ కూడా వారాహి అమ్మ పూజకి సంబంధించిన పూజ సామాగ్రి అంతా కూడా తీసుకున్నారు. కానీ నేను కాల్లో మాట్లాడలేదు. నిన్న నేను కాల్లో మాట్లాడాను. అరౌండ్ ఒక 15 minutes to 20 minutes మాట్లాడి ఉంటాను. ఎంత హ్యాపీ అనిపించిందంటే, నా వల్ల ఒక్కరైనా కూడా మంచి నేర్చుకుంటున్నారు నా దగ్గర నుంచి. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను రీసెంట్గా పోస్ట్ చేసిన కాలభైరవ స్వామి దగ్గర వీడియో ఏదైతే ఉందో, అంటే ప్రజల్లో అవేర్నెస్ కోసం ఇలా గుడ్ని క్లీన్గా ఉంచండి అని చెప్పాను కదా. సో అది ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కానీ అండ్ అలాగే కాశీకి వెళ్ళిన వీడియోస్ కానీ ఇలా కొన్ని వీడియోస్ గురించి చెప్పి, ఒకప్పుడు మీరు ఇలా చేసేవారు దన్న గారు, ఇంత మంచిగా పూజలు మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం, అండ్ ఇప్పుడు మీరు కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి మంచి వీడియోస్ చేసి పెడుతున్నారు. మీరు పూజ వీడియోస్ పెట్టకపోయినా కూడా మీ ప్రతి ఒక్క వీడియో కూడా చూస్తున్నాము. మీ వల్ల ఒక్కరు బాగుపడినా చాలు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ వీడియోస్ చూస్తుంటే. మీ వీడియోస్ చూసిన తర్వాత నుండి మేము కూడా గుడికి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేయకూడదు, డస్ట్బిన్లో వెయ్యాలి, ఇలా అన్ని చెప్తున్నారు కదా. ఇలా అన్ని నేర్చుకొని మా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అందరికీ కూడా చెప్తున్నాం. దేవుడు ఎప్పుడు మీకు మంచి ఆరోగ్యం ఉండాలి అంటే మీ పిల్లల లైఫ్ అంతా కూడా బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నాను అన్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఫస్ట్ 8:30 or 8:45 అయిపోయింది. ఇంకా 9తోనే నేను కాల్స్ ఆపేస్తాను. 9 తర్వాత వాట్సాప్ కాల్స్, అంటే బిజినెస్ సంబంధించిన కాల్స్ ఏవి తీసుకోను అనమాట. అది ఇంకా ఫ్యామిలీ టైం అన్నట్లు. కాల్ ఎత్తొద్దు అనుకున్న నేను ఆ కాల్ లిఫ్ట్ చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి కాల్తో, ఒక మంచి కన్వర్జేషన్తో ఎండ్ అయింది అని అనిపించింది. చాలు, నా వీడియోస్కి 1000 వ్యూస్ రానివ్వండి, 2000 వ్యూస్ రానివ్వండి, 1,00,000 వ్యూస్ రానివ్వండి, ఒక్కరైనా మంచి నేర్చుకుంటున్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా నాకైతే మాత్రం ఆ వీడియో చూడగా, ఆవిడతో మాట్లాడగానే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వరూప గారు. మీ కాల్ నిజంగా నాకు చాలా బూస్టప్ ఇచ్చింది. అండ్ నా దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకుంటానని మీరు చెప్పి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా చిన్న బిజినెస్ అండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి ఎంతో మంది నా దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దామని ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నాను దన్నగారు అంటున్నారు. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ తీసుకున్న కస్టమర్స్ అందరూ కూడా నా దగ్గర మళ్ళీ క్వాలిటీ నచ్చి తీసుకుంటున్నారు. మేబీ నాకు 10 రూపాయలు రానివ్వండి, 20 రూపాయలు రానివ్వండి, అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ చాలా మంది ఏం చేస్తుంది, ఓ బిజినెస్ అంటది, ఇంత చిన్న బిజినెస్కైనా ఓ ఇదైపోతుంది అని చెప్పి నా వెనకాతల బ్యాక్ బిచ్చింగ్ చేసుకున్నది కూడా నాకు తెలుసు. తెలిసినా కూడా ఎప్పుడు నేను ఏం మాట్లాడను, ఎవరి దగ్గర పెద్దగా నేను రియాక్ట్ అవ్వను. ఓకే, దేవుడు చూసుకుంటాడులే. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అందరి దగ్గర నేను హేళనతోనే నాకు స్టార్ట్ అయింది యూట్యూబ్ అనేది కూడా. సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ మెచ్చుకున్నారు. మేబీ బిజినెస్ కూడా నాకు ఈ హేళనతోనే స్టార్ట్ అవుతుంది అండ్ మంచి సక్సెస్ వస్తుంది మూడు దేవుడి దేవాలి. ఎందుకంటే నేను ఎవరికి ఎప్పుడూ అన్యాయం చేయలేదు, చేయను కూడా. సో ఖచ్చితంగా దేవుడైతే నాకు, మా పిల్లలకి, నా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాడని నేను చాలా ఎక్కువ నమ్ముతూ ఉంటాను. అండ్ నాకు ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఎందుకంటే వాళ్ళకి పాపం దగ్గరలోని పూజా స్టోర్స్ ఉన్నా కూడా నన్ను ఎంకరేజ్ చేయడానికి చాలా మంది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారండి. నాకు అది మీకు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది, అంత హ్యాపీనెస్ని ఇస్తుంది. మేబీ ఈ రోజు నేను ఒక 10 రూపాయల సంపాదించవచ్చు. చాలా మంది కంటే నన్ను అన్న వాళ్ళందరికీ కూడా అది చాలా హేళనగా అనిపించవచ్చు. నేను వాళ్ళలాగా ఎవరి దగ్గర ఫ్రీగా 1 రూపీ తీసుకోను. ఫ్రీగా వచ్చిన 1 రూపీ కూడా నాకు వద్దు. నా తల్లిదండ్రులు నాకు అలా పెంచలేదు. కష్టపడిన 1 రూపాయి అయినా కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. నాకు అలా వచ్చిన 1 రూపాయి వద్దు. అలానే నాకు కష్టపడితే వచ్చిన 1 రూపీని కూడా నేను వదులుకోను. ప్రతి ఒక్క రూపాయి కోసం కూడా నేను చాలా కష్టపడుతూ ఉంటాను.
మేబీ నేను ప్రతిదీ వీడియోస్లో పెట్టకపోవడం వల్ల నా కష్టం చాలా మందికి తెలియట్లేదని అనిపిస్తుంది. అందరిలాగా అన్ని నేను వీడియోస్ పెడితే బాగుండు, నా కష్టం అందరికీ తెలియద్దునేమో అని అనిపిస్తుంది. బట్ వద్దులే, ఎందుకు, ఏదో ఒక రోజు నా కష్టం ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు అందరికీ. నేను ఎంత కష్టపడుతున్నానో నా కుటుంబం కోసమని. నా కుటుంబం కోసమని, నేను ఎవరి కోసమని చెప్పట్లేదండి. నా కుటుంబం కోసం మాత్రమే నేను కష్టపడుతున్నాను. కానీ ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తారు మన సబ్స్క్రైబర్స్ అయితే, అది నేను ఎప్పుడు మాటల్లో చెప్పలేను. అండ్ ఈ ఇయర్ ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కోసం కూడా నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానండి. అది నేను నెక్స్ట్ వీడియోలోని క్లియర్గా చెప్తాను ఏంటి ఆ సర్ప్రైజ్ అనేది. ఇప్పటి వరకు నేను కూడా ఆలోచన తీసుకోలేదు. మధ్యాహ్నం ఎందుకో నేను అడ్రస్లు రాస్తుండగా నిన్న స్వరూప గారు చెప్పిన మాటలన్నీ కూడా మొత్తం రివైజ్ చేసుకుంటాను. ఎందుకంటే ఎవరితోనైనా నేను మాట్లాడితే అవన్నీ మళ్ళీ నేను రివైజ్ చేసుకుంటాను అనమాట. వాళ్ళతో నేను ఏం మాట్లాడాను, వాళ్ళు నాతో ఏం మాట్లాడారు అన్నీ రివైజ్ చేసుకుంటూ, నేనేమైనా తప్పులు మాట్లాడితే నెక్స్ట్ టైం ఇలా మాట్లాడకూడదు, అలానే వాళ్ళు ఏదైనా నాకు చెప్తే మంచిని తీసుకుంటాను, చెడు వదిలేస్తాను. సో అలాగా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఇంత అభిమానించే వాళ్ళ కోసం నేను ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళ అభిమానాన్ని, వీళ్ళ రుణాన్ని నేను తీర్చుకుంటానని చెప్పి నాకు అనిపించి ఒక థాట్ అయితే వచ్చింది అడ్రస్లు రాస్తుండగా. సో నాకు వచ్చిన బిల్స్ అన్నీ కూడా, అంటే పోస్ట్ ఆఫీస్కి ఇచ్చేస్తాను, అలాగే కొన్ని ప్రైవేట్ కొరియర్ సర్వీస్ కూడా ఇస్తాము. సో ఆ బిల్స్ అన్నీ కూడా జాగ్రత్త పరిచాను. ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో, అంటే రేపు రిలీజ్ చేస్తానండి. ఏకాదశి రోజు ఆ వీడియో రిలీజ్ చేయాలని నేను ఆగాను. మేబీ ఇప్పుడే షూట్ చేస్తాను ఈ వీడియో అయిపోయిన తర్వాత. బట్ ఎక్స్క్లూజివ్గా ఆ వీడియోని అలా రిలీజ్ చేస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. సో మన దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకున్న ప్రతి ఒక్కరి కోసం కూడా నేను ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. మేబీ ఇది ఇప్పటి వరకు ఎవరు ఇలా చేశారు లేదు నాకు తెలీదు. బట్ ఛానల్లో గివ్ అవేస్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు చేశానండి. ఇప్పుడు మన దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకున్న ప్రతి ఒక్కరి కోసం కూడా ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. వెయిట్ చేయండి, రేపటి వరకు ఖచ్చితంగా అందరూ చూస్తారని అనుకుంటున్నాను. మీ రుణాన్ని నేను ఎలా ఒకలాగా తీర్చుకోవాలి, అండ్ మీ అందరి మీద ఎప్పుడు నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది. బయట ఎవరైనా కనబడినప్పుడు నేను గబుక్కుమని మాట్లాడలేకపోవచ్చు, ఎందుకంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ని. మీ అందరూ అనుకుంటారు సోషల్ మీడియాలో ఉండి ఈవిడ ఇంట్రోవర్ట్ ఏంటని అనుకుంటారు. ఆన్ కెమెరా చాలా వరకు మాట్లాడతాను, బట్ ఆఫ్ కెమెరా నేను మాట్లాడలేను. బయట ఎవరైనా కనిపిస్తే చిన్న స్మైల్ ఇస్తాను, బట్ ఆ స్మైల్ కూడా నాది ప్యూర్ అండి. నేను మనసులో ఏది పెట్టుకొని కూడా నేను నవ్వను. ఎదుటి వాళ్ళ మీద నేను చాలా ప్రేమ చూపిస్తాను. ఎంత అంటే 100% నేను ఇస్తాను నా ప్రేమని. బట్ అవతల వాళ్ళు కూడా అలానే రిసీవ్ చేసుకుంటారు లేదనేది నాకు తెలీదు. బట్ నేను అందరి మీద కూడా అదే ప్రేమ చూపిస్తాను. చిన్న స్మైల్ ఇవ్వడం వల్ల యాటిట్యూడ్ అని అనుకోకండి, బట్ నా విధానమే అంత అనమాట. నేను ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కాదు, అందరిలా నేను ఎక్కువ మాట్లాడలేను కూడా. వీడియోస్లో కూడా నేను ఏదైనా గుడికి వెళ్తే నాకు అన్నీ చెప్పాలనిపిస్తుంది. ఆ గుడి దగ్గర నేను ఇలా ఎక్స్పీరియన్స్ చేశానని చెప్పాలనిపిస్తుంది. బట్ వద్దు, మరీ ఓవర్గా ఉంటుందేమో అని చెప్పి నాకు నేనే ఆపేసుకుంటాను. దానివల్లే మేబీ నా ఛానల్ రీచ్ కూడా పడిపోయినట్లుంది. బట్ ఇట్స్ ఓకే. నన్ను అభిమానించే వాళ్ళు ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటారు. అది నేను ఎప్పుడు కూడా దానికి ఎప్పుడు నేను ఇంకా శిరస్సు వంచి దండం పెట్టడం తప్ప నేను ఏం చేయలేను. బట్ మీ అందరి కోసం ఒకటైతే ప్లాన్ చేస్తున్నాను. నేను రేపు రిలీజ్ చేస్తాను ఆ వీడియోని, ఖచ్చితంగా చూడండి. సో నా ఈ చిన్న బిజినెస్ని మీ అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ఆర్కే పూజ స్టోర్ అండి. నేను ఎప్పుడు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వమని, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని ఏ రోజు అడగను. మీకు మీరే సబ్స్క్రైబ్ చేశారు, మీకు మీరే ఫాలో చేశారు. ఎందుకంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు, వీడియోస్ నచ్చితే ఫాలో చేస్తారని అనుకుంటాను. బట్ ఫస్ట్ టైం అడగాల్సి వస్తుంది. నా ఈ చిన్న బిజినెస్ని మీరు అందరూ ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే కొన్ని మాటలు ఈ మధ్య నా చెవిలో పడుతున్నాయి. ఆఫ్టర్ ఆల్ చిన్న ఈ బిజినెస్ ఏమొస్తుంది, ఓ బిల్డప్ అని చెప్పి అన్న మాటలు నా చెవిలో పడి కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. సో చిన్న బిజినెస్, బట్ రేపు పొద్దున్న పెద్దది అవ్వచ్చు. నేను కూడా ఒక మంచి స్టేజ్లో ఉండొచ్చు. దేవుడు ఏది ఇచ్చినా కూడా నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. ఇంతమందిని నాకు అభిమానులను ఇచ్చారంటే, నన్ను అభిమానించే వాళ్ళని ఇచ్చారు. నాకు అంతకు మించి ఏం కావాలి. అండ్ ఈ బిజినెస్ కోసం కూడా నేను చాలా కష్టపడతానండి. రాత్రి పగళ్ళు కష్టపడడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. బికాజ్ నా పిల్లల్ని నేను మంచిగా పెంచుకోవాలి, వాళ్ళకి ఒక మంచి లైఫ్ని ఇవ్వాలి. ఇది ఒక్కటే. నేను ఎప్పుడు ఏ రోజు నాకు ఎవరి మీద డిపెండ్ అవ్వాలని ఉండదు.
అవ్వననే అనుకుంటాను. ఇప్పటి వరకు అవ్వలేదు కూడా నేను. ఎవ్రీ సింగిల్ రూపీ నేను నా పిల్లలకే ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాను. వాళ్ళకి కావాల్సిన నీడ్స్ నేను ఏదైతే చిన్నప్పుడు వాళ్ళకి చేయాలనుకున్నో చేయలేదో అవన్నీ చేయాలి అనిపిస్తది. అండ్ అలాగే నేను అనుభవించలేనివి చాలా వాళ్ళకి అన్నీ ఇవ్వాలి అనిపిస్తది. అలా అని మీరు అనుకోవచ్చు. లగ్జరీ లైఫ్ అస్సలు లేదండి మా ఇంట్లో. గట్టిగా మాట్లాడితే మా ఇంట్లో ఒక సోఫా కూడా ఉండదు. కొనుక్కోవాలనుకుంటే. బట్ వద్దు. పిల్లలకి అన్ని కష్టం అనేది నేర్పించి పెంచాలి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా కష్టం సుఖం అన్నీ నేర్పిస్తాను నేను. సో ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలనేది నా డ్రీమ్, నా కోరిక, ఇంకేం లేదు. అండ్ చాలా ఎక్కువ మాట్లాడాను అనిపిస్తుంది. అండ్ చాలా కంట్రోల్డ్గా మాట్లాడాను. 15 మినిట్స్ అయిపోయింది. ఏం మాట్లాడానో కూడా అర్థం కావట్లేదు. చాలా కంట్రోల్డ్గా మాట్లాడాను. బికాజ్ నాకు కొన్ని మాటల వల్ల చాలా బాధపడ్డాను అనమాట. బట్ ఇట్స్ ఓకే. నైట్ ఒక కాల్ మొత్తం నాకు బూస్టప్ ఇచ్చిందండి. స్వరూప గారు చేసిన కాల్ సూపర్ హ్యాపీ అయిపోయాను నేనైతే మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ స్వరూప గారు. అండ్ వాళ్ళ మరదలు సృజన గారు, తను కూడా ఎంత ప్రేమగా అమ్మ అమ్మ అని పిలుస్తుంది నన్ను. అండ్ నా దగ్గర ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టి తీసుకుంటారు ప్రతిదీ కూడాను. ఇలా ఎంకరేజ్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకెంతకు మించి నేను ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. అండ్ అది ఓకే, బాధపడకూడదు, ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. ఎప్పుడు ఏడవకూడదు. నేను ఏడ్చే ప్రతి కన్నీటికి కూడా వాల్యుబుల్ ఉన్న పర్సన్ కోసం, వాల్యుబుల్ ఉన్న ఒక సిచ్యువేషన్ కోసం మాత్రమే ఆడవాలి. అంతకుమించి నేను ఆడకూడదు. అది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. అలానే ఉంటాను, స్ట్రాంగ్గానే ఉంటాను. ఎంతమంది ఎన్నైనా నేను స్ట్రాంగ్గానే ఉంటాను. సో ఎంత దెబ్బ కొడితే నేను అంత పైకి లేస్తానండి. అది చాలా మందికి తెలియట్లేదు. తెలిసిన రోజు వాళ్ళే తెలుసుకుంటారు. ఇంకా వాళ్ళ కర్మ, నేను వదిలేస్తాను ఇంకా అంతే. అండ్ ఎవ్రీ మంత్ లాగే మీ అందరికీ కూడా నేను అమెజాన్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, సేల్ అప్డేట్స్. అండ్ ఈ మంత్ కూడా ఫాదర్స్ డే సేల్ ఉంది అమెజాన్లో, స్టిల్ రన్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఇంకా మంచి సేల్స్ అయితే రన్ అవుతున్నాయి, చెక్ చేయండి. అండ్ చాలా ప్రోడక్ట్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. నేను కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్. మీకు ఏమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే, యూస్ఫుల్ ఉన్నాయి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. నచ్చి యూస్ఫుల్ అవుతేనే మాత్రమే, లేకపోతే లేదు. అండ్ నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. సేల్ని యూటిలైజ్ చేసుకోండి. ఇది కొద్ది రోజులు నా బాధ్యత, అందుకే నేను చేస్తున్నాను. లేదంటే నాకు ప్రమోషన్స్ చేయడం కూడా ఇష్టం లేదు. మళ్ళీ ఇంత సోది చెప్పి ప్రమోషన్ చేస్తున్నాం అని అనుకున్నారు. ఎన్ని ప్రమోషన్స్ వదులుకుంటున్నానో నాకే తెలుసు. బికాజ్ నా సబ్స్క్రైబర్స్ ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, మంచిగా ఫ్యామిలీతోని హెల్దీగా ఉండాలి. అది నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ అనమాట. సో ఒక్కొక్కటి ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి విష్కేర్ నుండి హెయిర్ గ్రోత్ సీరం తీసుకున్నానండి. చాలా బాగుంది. ఈ సీరం తీసుకున్న తర్వాత నా హెయిర్ చాలా బాగా గ్రో అయింది. ఎందుకంటే నేను ఎవ్రీ మంత్ హెయిర్ కట్ చేస్తూనే ఉంటాను. బికాజ్ నాకు షార్ట్ హెయిర్ అంటేనే ఇష్టము. బట్ చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవుతుంది. అండ్ డాండ్రఫ్ ఉండట్లేదు. హెయిర్ ఊడిపోవడం కూడా చాలా వరకు కంట్రోల్ అయింది. అండ్ ఇదంతా కూడా నాకు ఎంత హెయిర్ ఊడిపోయిందో ఫుల్ కనిపించేసేది స్కాల్ప్ అంతా కూడా. బట్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇగో ఇలా ఉంటుంది సీరం, చాలా బాగుంటుంది. ఎక్కువ తిక్కగా ఉండదు, బట్ మంచి. ఇప్పుడు కూడా నేను సీరం అప్లై చేసుకున్నాను, బట్ ఇలాగనే నీట్గా ఉంటుంది. ఏదో జిడ్డుగా అనిపించడం అలా ఉండదు. విష్కేర్ ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, విష్కేర్ నుంచి నేను సన్ స్క్రీన్ తీసుకున్నాను, సూపర్ ఉంటుందని. విష్కేర్ హెయిర్ గ్రోత్ సీరం కూడా చాలా బాగుంటుంది. ఎవరికైతే హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది అనుకుంటారో వాళ్ళు విష్కేర్ ప్రోడక్ట్ ఈ హెయిర్ సీరం అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ అయితే తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి నేను లాస్ట్ టైం తీసుకున్నాను, లాస్ట్ 2 months బ్యాక్, ప్లమ్ షాంపూ. చాలా బాగుంది, హెయిర్ చాలా స్మూత్గా అనిపించింది. సో అందుకే ఇదే కంటిన్యూ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇదే తీసుకున్నాను. ఇది వచ్చేసి కోకోనట్ మిల్క్ తోని అండ్ అలాగే పెప్టైడ్స్ తో తయారు చేసింది అనమాట. చాలా బాగుంటుందండి, ఎంత స్మూత్ గా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ లేవు అందుకని. సో ప్లమ్ షాంపూ అయితే ఒకటి తీసుకున్నాను. లాస్ట్ టైం చిన్న డబ్బా తీసుకున్నాను, యూజ్ చేశాక నచ్చితే నాకు సెట్ అయితే పెద్దది తీసుకుందామని చెప్పేసి సో పెద్దది తీసుకున్నాను అనమాట ఇది. అండ్ తర్వాత వచ్చేసి ఇది మెబిలిన్ నుండి ఒక ఏమంటారు దీన్ని, కలర్ కరెక్టరా,
కన్సీలర్ తీసుకున్నాను. సో ఫస్ట్ టైం అండి నేను కన్సీలర్ యూజ్ చేయడము. చాలా మంది చెప్పారు ఈ మచ్చలు నీకు ఎక్కువ అవుతున్నాయి అండ్ అలాగే డార్క్ సర్కిల్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో అట్లీస్ట్ స్కిన్ కేర్ పాటించకపోయినా కూడా అట్లీస్ట్ ఒక కన్సీలర్ తీసుకో, బయటకు వెళ్ళినప్పుడు కొంచెం అవి హైడ్ అవుతాయి అని చెప్పారు. సో అందుకని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే చాలా బాగుందండి. ఇదిగోండి రిజల్ట్ చూసారా, అండ్ కనిపించట్లేదు. ఏంటంటే జస్ట్ 2 నిమిషాలు అలా ఉంచండి, మొత్తము అంతా కవర్ అయిపోతుంది. ఈవెన్గా ఉంటుంది అండి. కళ్ళ కింద కూడా నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఎంత చూడండి ఎంత బాగా కవర్ అయిపోతుంది అండి. 2 నిమిషాలు పోతే మొత్తం అంతా కవర్ అయిపోతుంది. 2 నిమిషాలు పోతే మొత్తం స్కిన్లో గ్లైడ్ అయిపోతుందండి. అండ్ నీట్గా ఉంటుంది స్కిన్ కూడా. ఏదో ఫేస్ మీద అప్లై చేసాం అన్నట్టు కాకుండా చాలా నీట్గా ఉంటుంది. సో ఇది నిజంగా మంచి వర్తబుల్ ప్రోడక్ట్ తీసుకున్నాను అనుకున్నాను. అండ్ నేను తీసుకున్న షేడ్ వచ్చేసి 144 క్యారమిల్ తీసుకున్నానండి. నా షేడ్ అంటే నా స్కిన్కి ఎవరైనా దగ్గరగా ఉంటే కనుక నేను 144 క్యారమిల్ షేడ్ తీసుకున్నాను. ఇది పర్ఫెక్ట్గా నా స్కిన్కి అయితే సెట్ అయింది. చాలా బాగుంది. డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు అండ్ అలాగే ఇలాగా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి రెనే బ్రాండ్ నుండి ఒక మస్కరా కూడా తీసుకున్నాను. రెనే బ్రాండ్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి. కాజల్ బాగుంది అండ్ లిప్స్టిక్స్ బాగున్నాయి అండ్ మస్కరా బాగుంది, అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. రెనే బ్రాండ్ నుంచి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ ఐ ప్యాచెస్ కూడా తీసుకున్నానండి. ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ నుండి హైడ్రా ఐ సీరం ప్యాచెస్ అనమాట. ఈ ప్యాచెస్ తీసుకున్నాను. టూ మచ్ ఫోన్ చూస్తున్నాను, ల్యాప్టాప్ చూస్తున్నాను, స్క్రీన్ టైం చాలా ఎక్కువైపోయింది అండ్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోయి అండ్ చాలా స్ట్రెస్ అనిపిస్తుంది ఒక్కొక్క టైంలో నాకు. సో ఆ స్ట్రెస్ నుండి ఇది నాకు భలే పడిపోయింది. ఇది భలే నాకు రిలీఫ్ ఇస్తుంది అనమాట. మీకు ఒక్కటి తీసి చూపిస్తాను. ఇలా మనకు ఒక స్పాచ్లో వస్తుంది, దీంతో మనం తీసుకోవాలన్నమాట. మీకు ఒకటి తీసి చూపిస్తాను. సో ఇలా అనమాట, భలే ఉందండి. సో ఇలా దీన్ని ఇలా పెట్టేసుకుని నైట్ టైము ఇంకా ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఏమీ చూడకుండా మొత్తం సెట్ చేసేసుకొని పడుకుంటే మంచి స్లీప్ వస్తుంది. అండ్ మార్నింగ్ కూడా ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది తీసుకున్నాను మీ అందరికి చూపించడం కోసం. ఇది వేసేసుకొని ఒక ప్యాచ్ అయితే వేస్ట్ చేసాను పర్లా. సో ఇలా అనమాట, ఎంత హాయిగా ఉంటుందో, చల్లగా ఉంటుంది, హ్యాపీగా పడుకోవాలనిపిస్తుంది. సో చాలా బాగుంది, సూపర్ ఉంది. మార్నింగ్ అయితే ఫుల్ స్టిక్ అయిపోతుంది అనమాట. తీస్తే ఎంత హ్యాపీగా భలే ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 1 మినిట్ కూడా పెట్టలేదు, ఫ్యూ సెకండ్స్కే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, చాలా మంచిది. సో ఇవి నేను తీసుకున్న టోటల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. మీకు ఈ ప్రోడక్ట్స్లోని ఏం కావాలన్నా కూడా లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ అమెజాన్ సేల్ని యూటిలైజ్ చేసుకోండి. మోస్ట్లీ ఇవన్నీ